సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు అవిశ్వాస తీర్మానానికి మొత్తం 34 మంది గౌరవ సభ్యులు హాజరైనారు. శ్రీ ఎండి ఫరీద్ వైస్ చైర్మన్ గారి అవిశ్వాసానికి అనుకూలంగా 30 మంది చేతులెత్తడం జరిగింది. కాబట్టి శ్రీ ఎండి ఫరీద్ వైస్ చైర్మన్ గారి యొక్క అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించడం జరిగింది. అలాంటిది ఏం రాలేదు సార్. మా నోటీస్కి ఎవరు అలాంటిది ఏం కూడా వ్యతిరేకంగా ఒక్కరు వేశారు, తటస్థంగా 2 వేశారు. ఒకరి ఓటు చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు మేము కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాము సార్. ఆదేశాల ప్రకారము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గౌరవ సభ్యులు 10 మంది ఎన్ఐసి గౌరవ సభ్యులు, 2 ఇండిపెండెంట్ గౌరవ సభ్యులు, 2 సిపిఐఎం గౌరవ సభ్యులు అనుకూలంగా తమ చేతిని ఎత్తారు. ప్రజలే ఎవరి అయినా నిర్ణయించేది ప్రజలకు హక్కు ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో మన ప్రజలు ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు, ప్రజల అభిష్టం మేరకు కానీ లేదు మనను ఎన్నుకున్న కౌన్సిలర్స్ని కానీ విస్మరించినప్పుడు ఇట్లాంటి పరిణామాలే జరుగుతాయి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఈ రోజులు కౌన్సిలర్లు అందరం కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. సంతకాలు పెట్టిన వాళ్ళు దానికన్నా ఎక్కువ మంది పాల్గొని అవిశ్వాస తీర్మానం నెగ్గే విధంగా సహకరించారు. కాబట్టి మహిబాద్ పట్టణ ప్రజలకు మరియు కౌన్సిలర్లందరికీ కూడా కృతజ్ఞతలు.